friends, my dear masters and my dear gods. గురుదేవులు పత్రిజీ, ఇక్కడ విచ్చేసిన మాస్టర్స్ అందరికీ ఆత్మాభివందనాలు. నా పేరు ఆనంద్, మాది తాడిపత్రి, అనంతపురం జిల్లా. 8వ తరగతిలో విద్యార్థి విద్యాలయంలో చదువుతున్నప్పుడు పత్రిజీ మా స్కూల్కు రావడం జరిగింది. అక్కడ 1000 మంది విద్యార్థుల్లో నేను కూడా ఒక విద్యార్థిని. సారు నేర్పిన ఆ రోజు ధ్యానం, ఈరోజు ఇలా నేను స్టేజ్ మీద నిలబడి నా గురువు ముందర మీ అందరికీ నా యొక్క అనుభవాన్ని చెప్పగలుగుతున్నాను. ధ్యానానికి ముందు ఎన్నో రకాల భయాలు ఉండేవి నా లోపల. ధ్యానానికి ముందు నాకు చదువు లేదు, 7th క్లాస్లో ఫెయిల్ అయిన స్టూడెంట్ని. ధ్యానం నేర్చుకున్న తర్వాత MBA ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ధ్యానం నేర్చుకోకముందు చీకటి అంటే భయపడేవాడిని. ఇంట్లో కరెంటు పోతే ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసేవాడిని. మా అమ్మ అనేది, ఆడపిల్లలాగా ఏడిపోయింట్రా, కరెంటు పోతే ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని. కానీ మెడిటేషన్ నేర్చుకున్న తర్వాత ప్రతి పౌర్ణమికి, ప్రతి అమావాస్యకి నేను, నా ఫ్రెండ్ రవి, తాడిపత్రిలో ఇంకా కొంతమంది మాస్టర్స్ అందరం కలిసి శ్మశానంలో వెళ్ళి ధ్యానం చేసేవాళ్ళం. మెడిటేషన్ నేర్చుకున్న తర్వాత నేను దేనికైతే భయపడుతున్నానో మొదట ఆ పనినే చేయడం మొదలుపెట్టాను. ఇంతకేముంది నేను భయపడడానికి? ఒక్కసారి మనం తీక్షణంగా లోపలికి చూస్తే అక్కడ ఏమి ఉండదు. సో ఆ యొక్క సూక్ష్మంగా చూసేటువంటి ఆ యొక్క సూక్ష్మ దృష్టిని ప్రసాదించారు పత్రిజీ. 1000 మంది విద్యార్థుల్లో ఒక్క విద్యార్థిని బయటకు వచ్చాను నేను. అక్కడ 1000 మంది ఉన్నారు నాలాగా విద్యార్థులు. ఆ విద్యార్థుల్లో ఒక్కరిని వచ్చాను. అప్పుడు అర్థమైంది నాకు, సారు వచ్చినప్పుడు ఒక్క విద్యార్థిని నేను బయటకు వచ్చాను. నాలాగా చాలామంది విద్యార్థులు ఉంటారు, వాళ్ళందరికీ కూడా నేను ధ్యానం చెప్పాలి. ఈ మెడిటేషన్ నేర్చుకున్న తర్వాత నేను ఎంతైతే జ్ఞానం పొందానో, ఎంతైతే జీవించేటువంటి ఆ యొక్క జీవన కళను నేర్చుకున్నానో, ఆ యొక్క జీవన విధానాన్ని, సత్యాన్ని తెలుసుకునేటువంటి ఈ యొక్క ధ్యాన మార్గాన్ని ప్రతి విద్యార్థికి అందజేయాలి, చేరవేయాలి అన్న ఉద్దేశంతో 8th క్లాస్ నుంచి నేను ఇప్పటి వరకు ఎంతోమంది విద్యార్థులకు ధ్యానం నేర్పించాను. ఎంతోమందిని శాకాహారులుగా మార్చాను. అన్నిటికన్నా నా జీవితంలో నేను సాధించిన ఒక గొప్ప సక్సెస్ నా జీవితంలో ఉంది అంటే నా గురుదేవులు బ్రహ్మర్షి పత్రిజీని పొందడం, ఆయన దగ్గర నిలబడి ఇలా మాట్లాడగలిగేటువంటి అవకాశం నా జీవితంలో రావడం. విద్యార్థులందరికీ ఒక పుస్తకాన్ని తయారు చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు ఒక చిన్న ఆలోచనను, ఆ పుస్తకం ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 2 రాష్ట్రాల క్యాబినెట్ మినిస్టర్స్, 2 రాష్ట్రాల IASలు, IPSలు, సో అంతమంది ప్రభుత్వ ఉన్నతాధికారుల యొక్క రాజముద్రలతోటి ఆ పుస్తకం ప్రింట్ అయ్యి ఇప్పటికి దాదాపు 20,000 కాపీలు వెళ్ళిపోయాయి. ఈ 2018 సంవత్సరంలో 2 రాష్ట్రాల తెలుగు అకాడమీ వాళ్ళు, అంటే గవర్నమెంట్ వాళ్ళు ధ్యాన విద్యార్థి పుస్తకాన్ని ప్రింట్ చేయబోతున్నారు ఈ సంవత్సరంలో, 2018 సంవత్సరంలో. నాకు నా తల్లిదండ్రులు ఈ శరీరాన్ని, ఈ జన్మనిస్తే ఈ శరీరానికి, ఈ శరీరంతో ఆనందంగా, హాయిగా ఆడుతూ పాడుతూ సత్యంలో జీవిస్తూ ఆ యొక్క జీవించేటువంటి ఉన్నతమైన జీవన విధానాన్ని నేర్పించారు నా గురుదేవులు పత్రిజీ. ఎంత చెప్పినా మాటలకి, మన యొక్క భాషకి అతీతంగా ఉందన్నమాట ఆ యొక్క గురువు యొక్క శక్తి. నేను సారు చెప్పేటువంటి ప్రతి విషయం నా జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చింది. ఉదాహరణకు సాహసం అనేటువంటి ఒక CD చెప్పారు సారు. ఆ CD వినకముందు నా లోపల ఎన్నో రకాల విషయాల్లో కొన్ని రకాల భయాలు ఉండేవి. సాహసం అన్న CD విన్న తర్వాత ఒక కొత్త ఆనందం వచ్చాడు మళ్ళీ లోపల నుంచి. అట్లా ప్రతిసారి పత్రిసారి చెప్పేటువంటి ప్రతి విషయము లోపల నుంచి ఇంకొక కొత్త వ్యక్తిని తీసుకొస్తుంది. అంతకు మునుపు ఏదో ఒక చోట ఉన్న బ్లాక్ సార్ చెప్పినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు ఎన్ని రెట్లు ముందుకెళ్తున్నామో లెక్కే లేదు. సో ఈ జన్మలో
ఇలా సార్తో ఉండగలిగేటువంటి భాగ్యాన్ని పొందినందుకు చాలా చాలా గర్వపడుతున్నాను. ఈ యొక్క ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు ద్వారా ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, గ్రామాన ఈ యొక్క ధ్యాన విద్యార్థి మూమెంట్ని, ఈ యొక్క ప్రాజెక్టుని సార్ యొక్క ఆధ్వర్యంలో సారు చెప్పినట్లుగా తీసుకెళ్ళడానికి నా వంతుగా నేను చేయాల్సినటువంటి ఆ యొక్క బాధ్యతని చేయబోతున్నాము. లాస్ట్ ఇయర్ అంటే డిసెంబర్ 2017లో ధ్యాన విద్యార్థి మహాచక్రం చేయమని చెప్పినప్పుడు సారు కింద ఉండి ఎన్నో పనులు చేశాను నేను. కానీ ఫస్ట్ టైం స్టేజ్ మీద ఒక 4 రోజుల ప్రోగ్రామ్ని చేయమని చెప్పారు. ఫస్ట్ సార్ నాకు కొంచెం లోపల తెలియని భయం వచ్చింది. కానీ సార్ ఉన్నారు కదా, సార్ చెప్పారు కదా, సార్ చెప్పారు అంటే అది అయిపోయిందనే అర్థం. నేనెందుకు భయపడుతున్నాను? చేయడం మొదలుపెట్టాను. ఆ ప్రోగ్రామ్ చేసిన తర్వాత చూస్తే ఇంత కదా నేను చేశానా, అలాంటి ప్రోగ్రాం నేను చేశానా? ఎందుకంటే అక్కడ ఆ యొక్క ఆలోచన, కర్త, కర్మ, క్రియ అన్నీ పత్రిసారే ఉండి చేయించారు. ఆ యొక్క అనుభవం ఎంత గొప్పగా ఉందంటే టాప్ మోస్ట్ స్పీకర్స్ అందరు కూడాను, వచ్చిన వాళ్ళందరూ కూడాను వాళ్ళు వచ్చి వాళ్ళకి తెలిసిన జ్ఞానాన్ని విద్యార్థులకు నేర్పించారు. మన దగ్గర వచ్చి వెజిటేరియనిజం యొక్క ఇంపార్టెన్స్ని, పిరమిడ్ యొక్క అద్భుత శక్తిని, మహేశ్వర మహా పిరమిడ్ యొక్క అద్భుత శక్తిని, ధ్యానాన్ని నేర్చుకొని వాళ్ళు వెళ్ళారు. వాళ్ళకి తెలిసింది వాళ్ళు పంచారు, మన దగ్గర నేర్చుకోవాల్సింది నేర్చుకొని పత్రి సారు ప్రతిసారి మధ్యాహ్నము సాయంత్రం వాళ్ళ స్పీచెస్ అయిపోగానే ఆ స్పీకర్స్ను కూర్చోబెట్టి వాళ్ళ చేత ధ్యానం చేయించి పంపించారు. వచ్చిన ప్రతి ఒక్కరూ మన పిరమిడ్ని చూసి స్టన్ అయిపోయారు. ఇంత పెద్ద పిరమిడ్, మెడిటేషన్కి ఫుడ్ ఫ్రీ, అకామిడేషన్ ఫ్రీ, సర్టిఫికేషన్ కోర్సు ఫ్రీ, ప్రతి విద్యార్థికి మనం సర్టిఫికేషన్, దాదాపు 8,000 మంది విద్యార్థులకు సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 15,000 మంది విద్యార్థులు ఆ 4 రోజుల్లో పాల్గొన్నారు. వచ్చిన ప్రతి స్పీకరు ఎంతో ఫాలోయింగ్ ఉంది వాళ్ళకి, వాళ్ళ తరపున వచ్చిన స్టూడెంట్స్ వచ్చారు. సో 15,000 మంది స్టూడెంట్స్ పిరమిడ్ను చూశారు, చక్కగా భోజనాలు చేశారు, ధ్యానాన్ని నేర్చుకున్నారు. సార్ ఆధ్వర్యంలో ఆ విద్యార్థులంతా ధ్యానాన్ని అభ్యాసం చేశారు. సో ఈ ప్రోగ్రామ్ అనే కాదు, సార్ ఏదైనా చెప్పారు అంటే అది ఆల్రెడీ అయిపోయిన దాన్ని చక్కగా మనం ఈ భూమి మీద మేనిఫెస్ట్ చేసేటువంటి అవకాశానికి మనల్ని ఎంచుకుంటున్నారు. అలా నన్ను ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్.